జనసేన నాయకురాలు సుభాషిణి అని చెప్పి చాలా అనుచితంగా అడ్డగాడిగా మాట్లాడింది. దానిపై మీ స్పందన ఏంటండి? ముందుగా అందరికి నమస్కారం అండి. ఒక 3-4 రోజుల క్రితం ఒక స్టేజ్ మీద పాటలు పాడుకునేది ఒకటి, అది ఒకటేను. తర్వాత రాయల్ కిరణ్ పక్కన డ్యాన్స్ చేసింది. ఆమె ఎవరో జాతీయ అధ్యక్షురాలు అంటాం, ఏది మహిళా అధ్యక్షురాలు జనసేనకి. ఇప్పుడు నేను ఒకటే ఆమెను అడుగుతున్నాను, మీ నాయకుడికి ఏమైనా సిద్ధాంతం ఉందా? మీ నాయకుడికి ఏమైనా సిద్ధాంతం ఉందా? 2014లో పార్టీ పెట్టాడు, జనసేన అని. జమ్మం కోసం పెట్టాడో లేకపోతే ప్యాకేజ్ కోసం పెట్టాడో అయితే మాకైతే తెలియదు. కానీ అమ్మా సుభాషిణి, నువ్వు భారతిరెడ్డి గారి ఇంట్లో దొడ్లు కడుక్కోవడానికి కూడా పనికిరావు. ఒకటి, నువ్వు అనుకుంటున్నావేమో ఏదో మహిళల్ని కించపరిచి మాట్లాడేటువంటి కూటమి ప్రభుత్వంలో మహిళలు ఏదో అంటారు చూసారా, కూటమి ప్రభుత్వం ఏ నాయకులైనా సరే, ఏ మహిళ అయినా సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల్ని కనుక కించపరిచి మాట్లాడితే దాని ఏ విధంగా పర్యవసనాలు ఉంటాయో మాకు కూడా తెలుసు. మీలాగా మేము ఏది తల్లిని తిడితే ఆ తల్లి తిట్టిన పార్టీని వెళ్ళి కాళ్ళు పట్టుకొని 21 సీట్లు బతిమిలాడుకుని తెచ్చుకోవడం మా 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 దాంట్లో లేదది. ఎందుకంటే మా నాయకుడు ఒక సంస్కారం, ఒక సిద్ధాంతం మొత్తం నేర్పించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీలాగా 10 మంది పార్టీలు కాళ్ళు పట్టుకొని 2019లో ఏది మాయావతి వీళ్ళందరినీ సిపిఎం వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఒక్కోసారి పెట్టాడు. 2014లో బీజేపీతో ఒక ఇది కలుపుకొని అప్పుడు పెట్టాడు. 2024లో 21 సీట్ల కోసం కాళ్ళు పట్టుకొని చేసుకొని వచ్చాడు. మీ నాయకుడికి సిద్ధాంతం ఉందా? అసెంబ్లీ సాక్షిగా మీ అన్నయ్యని తిడితే బాలకృష్ణ, ఏది మీ నాయకుడు అన్నయ్యని తిడితే ఈ రోజు వరకు కూడా దానికి సమాధానం లేని ఒక నాయకుడు మీ ఒక నాయకుడు. ఇప్పుడు మీ నాయకుడు సిద్ధం ఏంటి నాకు అర్థం కావట్లా. 2014 ఎంతమంది యొక్క ఆశయాల ముందు పెట్టాడు? చెగువేరా యొక్క సిద్ధాంతంతో వచ్చాను, ప్రజల కోసం వచ్చాను, మహిళలను ఏమని అంటే తాట తీస్తా అన్నాడు. తీసాడా తాట? ఒక మాట చెప్తున్నా, మీ నాయకుడికి అనేది ఒక సిద్ధాంతం అనేది లేదు. మీ యొక్క నాయకుడి సిద్ధాంతం ఒకటే, నాకు ప్యాకేజీ కూటమి తెలుగుదేశం పార్టీకి 15 సంవత్సరాలు నేను ఊడికం చేస్తాను అని చెప్పేసి డైరెక్ట్గా అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. నిజంగా మీ నాయకుడికి సిద్ధాంతం ఉందా? ఒక్క మాట చెప్తున్నా, ఇప్పుడు ఈ కూటమి నాయకులు మీతో ఆడిస్తున్న డ్రామాలకు ఒకటే సిద్ధాంతం. 2019లో ఏదో అసెంబ్లీలో ఏదో భువనేశ్వరి గారిని ఏదో మాట అన్నారంటే అసెంబ్లీ సాక్షిగా ఇది అంటారు చూసారా, ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఏదో సింపతి కోసం కన్నీళ్లు పెట్టుకున్న ఒక ముఖ్యమంత్రి కాళ్ళ కింద ఈ రోజు మీ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలా ఉండదమ్మా. మాకు ఏడపడాలు ఏం కన్నీళ్ళు రావు. ఎందుకంటే మా నాయకుల మీద కానీ ఏదైనా వస్తే మేము డైరెక్ట్ సినిమా చూపించేస్తాం అంతవరకే. కానీ మీ ఇష్టం వచ్చినట్టు నోరుకు వచ్చినట్టు మాట్లాడితే దాని యొక్క పర్యవసనాలు ఏ విధంగా ఉంటాయో మీకు కూడా తెలుసు. మీరు కూడా సుభాషిణి అనే ఆమె కూడా వన్స్ అపాన్ ఏ టైం భారతీయ సిమెంట్ ఈవెంట్ గా నువ్వు పనిచేసా, పాటలు పాడావు. అది గుర్తుందా లేదా? నువ్వు అదే భారతిరెడ్డి గారిని ఈ రోజు నువ్వు అడ్డగాడిదని మాట్లాడే హక్కు ఏ విధంగా మాట్లాడుతున్నావు? నువ్వు ఆడదానివేనా అంటున్నా. సంస్కారం ఉందా నీకు? నువ్వు ఆ మహిళ అనే సంస్కారం ఉందా? ఏదో భువనేశ్వరి గారి అన్నప్పుడే మీరు ఎంతో ఫీల్ అయిపోయి ప్రెస్ మీట్లు పెట్టారుగా మీరు అందరు కలిసి. ఒకటి గుర్తుపెట్టుకోండి, కూటమి నాయకులు ఒకటి చెప్తున్నాం, మీకు రాజకీయంగా ఎదుర్కోండి ఏదైనా, కానీ మహిళల జోలికి మాత్రం రామాడి, కుటుంబ విషయాల్లో రామాకండి. ఏదైనా ఏ విషయమైనా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ముంటే రాజకీయం చేయండి. అంతేగాని వేరే విధంగా తీసుకొచ్చి రాజకీయాన్ని మహిళల మీద ఇటు పక్కన అటు వాళ్ళ ఆడవాళ్ళు ఈనామని తీసుకొని రాజకీయం చేస్తే దాని రాజకీయం అనరు. ఏమంటారు తెలుసా? చెప్పంటారా? ఆడంగి వెధవలు అంటారు. ఇది జరిగే విషయాలు ఇవే. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే రాజకీయంగా మీరు రాష్ట్ర మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకో మాట చెప్తున్నాను, ఇంకోసారి కనుక మహిళల పట్ల కనుక కించపరిచి మాట్లాడితే ఉప్పు కారం పెడతాం అందరికి. ఇది మాత్రం జరిగేది.
మీకు అనుకుంటే మీరు చెయ్యండి, రాజకీయం చేయండి. మహిళల్ని ద్వేషిస్తూ, మహిళల్ని కించపరుస్తూ, ఆ? మొన్నటికి మొన్న నువ్వు మాట్లాడిన విషయాలు ఏంటి సుభాషిని? నువ్వు ఏదో పెద్ద ఏదో స్టేట్ లీడర్ లాగా మాట్లాడుతున్నావు. నీ బతికి అంటే మొత్తం వీడియోలు కూడా వచ్చినాయి మార్కెట్లోకి. ఆ భవిష్యత్తు లేదా నీకు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఏ నాయకులు? భారతిరెడ్డి ఏంటి అనుకుంటా? భారతిరెడ్డి గారు అంటే ఒక సంస్కారం ఉన్నతమైన కుటుంబంలో వచ్చిన ఆమె గురించి నువ్వు మాట్లాడే హక్కు ఉందా నీకు? నువ్వేమనుకుంటున్నావు నువ్వు? ఎంత దూరం అంత దూరం. ఎవరికైనా ఒకటే మాట చెప్తున్నాను, రాజకీయం చేయండి, ఉన్నతంగా చేయండి రాజకీయం. అంతేగాని మహిళల పట్ల కించపరుస్తూ వాళ్ళ కుటుంబ విషయాలు వీళ్ళ కుటుంబ విషయాలు తీసుకురావద్దు. మీకు ఎంతవరకు రాజకీయం చేయాలంటే అంతవరకు రాజకీయం చేయండి. మేము కూడా రాజకీయంగా ఎదుర్కొంటాం. మీ కుటుంబ విషయాలు మేము రావట్లేదు కదా, వాళ్ళ కుటుంబ విషయాలు మీకెందుకయ్యా? మీకేమైనా చేసుకుని రా, ముందుకు రా, రాజకీయంగా ఎదుర్కొందాం. ఇంకోసారి గనక మా భారతిరెడ్డమ్మ గారి గురించి కానీ, మా నాయకురాలి, మా మహిళల గురించి కానీ ఏదైనా మాట్లాడినా తాట తీస్తాం. ఒక్కొక్కడికి అనుకుంటున్నారేమో. చాలా చాలా సహనంగా వెళ్తున్నాం మేము. ఆ సహనాన్ని పరీక్షించొద్దు. పరీక్షించాలని మీరు కనుక చేసుకుంటే దానికి బాధ్యులు కూడా మీరే అవుతారు. దీనికి మేము ఏదో అంటారు చూసారా, కేసులు ఏదో అంటారు, బొక్క. మేము ఎవరికి భయపడట్లా, భయపడం కూడా, భయపడాల్సిన అవసరం కూడా మాకు లేదు. మేము చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి గురించి. చచ్చిపోతాం కూడా జగన్మోహన్. ఇప్పుడు మీరు అనుకుంటేనే ఇప్పుడు మేము మమ్మల్ని ఎవరైనా ఇచ్చేసినా కూడా మేము ఆత్మాహుతి లాగా జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి కంటే మాకు దేవుడు, మాకు దైవం, మాకు అల్లా కూడా. ఇవన్నీ చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి అనే పేరు ఎక్కడైనా కనుక రెండోసారి కించపరిచి మాట్లాడితే నాలాంటి కాదు, నాలాంటి 100 మంది బయటకు వస్తారు. నీకు నాకు మాకే అంటారు చూసారా, పోతే ఇంకో ప్రాణం, పోతే ఇంకో ప్రాణం, రేపు వస్తారు రెండు. ఈ భవిష్యత్తు మాకు ఇదే. మాకు ఒకటే మాట చెప్తున్నా, వార్నింగ్ ఇదే ఒకటే, మహిళల జోలికి మాత్రం రావద్దు.